అగ్నివేశుడు మహాదాత్రి చెప్పిన దాని ప్రకారం ఆగంతుకుడే మహేంద్రుడని రాజగురువు నమ్మే లోపలే వచ్చిన మహామంత్రి వారు చెప్పింది అబద్ధం, అసలక్కడ ఆశ్రమమే లేదని చెప్తాడు. ధ్వని రూపంలో వచ్చిన శిరోత్కండ నీకు బిడ్డ పుట్టే వరకు నువ్విక్కడ్నుంచి వెళ్లలేవని వింధ్యావతిని హెచ్చరిస్తాడు. తన అంచనా ప్రకారం మహేంద్రుడి మీద సౌదామినికి తప్ప మరెవరికీ వ్యతిరేకత లేదంటుంది మహాధాత్రి. మరోవైపు కడుపు నొప్పితో బాధపడుతున్న వింధ్యావతి ఎవరినైనా పిలవమని కిన్నెరను పురమాయిస్తుంది. ఆ తరువాత మరేం భయం లేదు తల్లి. ఇంట్లో నెయ్యుందా? ఎవరమ్మా నువ్వు? వనకన్యలా ఉన్నావు. కంగారు పడకమ్మా. నెలలు నిండాక ఇలాంటి దొంగ నొప్పులు వస్తూనే ఉంటాయి. ప్రసవించడానికి ఇంకా సమయం ఉంది. ఎప్పుడైనా నొప్పి అనిపిస్తే ఇదిగో ఆ నెయ్యి తీసుకొని ఇలా పొట్ట మీద రాసుకో. నొప్పి చేత్తో తీసేసినట్టు చిటికెలో మాయమైపోతుంది. నేను ఇక్కడికి దగ్గరలో ఉన్న గూడెంలో ఉంటాను. అవసరమైతే చిలుకతో కబురు చేయి తల్లి. వస్తానమ్మా. పండంటి బిడ్డను ప్రసవిస్తావు. తులసిమాత దయవల్ల అంతా శుభమే జరుగుతుంది. వస్తానమ్మా. చల్లగా ఉండు. ఓయ్ మహారాజు గారు, చెప్పకూడొచ్చింది, తినండి. ఎరా నువ్వు మహారాజువా? అసలు నీకు మా మహారాజు మహేంద్రుడు గారికి పోలికేంట్రా? ఆయన ధర్మపెబువులు. ఏకంగా ఆయన సింహాసనానికి ఎసరు పెడదాం అనుకుంటున్నావరా? రేయ్, పురుగులు పడి చచ్చిపోతావురా. తప్పొప్పుకొని శిక్ష తగ్గించుకో.
సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం, మళ్ళొక్కసారి పిలువు. సుబ్రహ్మణ్యం. నా పేరు సుబ్రహ్మణ్యం అని నీకెలా తెలుసు? నన్నందరూ సుబ్బిగా, సుబ్బడు, సుబ్బయ్య అనే పిలుస్తారు. నన్ను నోరారా సుబ్రహ్మణ్యం అని పిలిచేది మా మహారాజు మహేంద్రుడు వారొక్కరే అట్టా పిలుస్తారు. అంత చక్కగా అచ్చం మా మహారాజు పిలిచినట్టే పిలిచావు. ఎవరయ్యా నువ్వు? నేను మీ మహారాజు మహేంద్రుణ్ణి సుబ్రహ్మణ్యం. అయ్యా, చల్లటి ఆ పిలుపు, అంతకన్నా చల్లటి ఆ చూపు, నువ్వు మా మహారాజు అనిపిస్తుందయ్యా. ఎవరయ్యా నువ్వు? నేనే సుబ్రహ్మణ్యం, మహేంద్రుణ్ణి. నీకు గుర్తుందా? నీ బిడ్డ బారసాలకి నేను మారువేషంలో మీ ఇంటికి వచ్చాను. మారువేషంలో కాకుండా మామూలుగా వస్తే రక్షణపరమైన ఇబ్బందులుంటాయని ఇలా మారువేషంలో వచ్చానని చెప్పాను. నువ్వు, నీ భార్య, నీ బంధువులు అంతా ఉబ్బి తబ్బిబ్బయ్యారు. నీ బిడ్డకి మహాలక్ష్మి అని నేనే పేరు పెట్టాను. అయ్యా, అయ్యా, నా కన్నీళ్లతో మీ పాదాలు కడిగాను. ఎన్ని జన్మల అదృష్టం అని మురిసిపోయాను. తమరు నగలు కానుకలు ఇవ్వబోతే మీరు రావడం కన్నా గొప్ప కానుక ఏముంటుందని సంతోషం తట్టుకోలేక ఏడ్చాను. అప్పటికప్పుడు మీరు నా జీతం పెంచుతున్నట్టు చెప్పారయ్యా. మా మహాలక్ష్మికి పెళ్లి ఖర్చులన్నీ తమరే ఇస్తామన్నారయ్యా. అయితే గుర్తుపట్టావన్నమాట. అయ్యా మహారాజా, ఏంది మహారాజా, మీకు ఈ కర్మ ఏంది మహారాజా? మిమ్మల్ని చెరసాల్లో పెట్టడం ఏంది మహారాజా? మీరు ఇసిరేసిన ఎంగిలి మెతుకులు తినే నేను మీకు కాపలా అయ్యింది. అయ్యా, తాళం తిత్తాను, వెళ్ళిపోండి అయ్యా, వెళ్ళిపోండి అయ్యా, ఎటు వెళ్ళిపోండి అయ్యా. అయ్యా, అయ్యా, అలా చేస్తే ఇంక నన్ను ఎప్పటికీ నమ్మరు సుబ్రహ్మణ్యం. నాకు సాయం చేసి పెట్టాలి. చేస్తావా? చేస్తావా అని అడుగుతారేందయ్యా? ఆజ్ఞాపించండి మహారాజా, మీరేం చెప్పినా చేస్తాను. ఇప్పుడు నేను ఒక లేఖ రాయాలి. అయ్యా, దీని మీద రాయండి అయ్యా లేఖ. అయ్యా, ఇదిగోండి అయ్యా. ఆగు. ధాత్రి, సుబ్రహ్మణ్యం, అయ్యా, ఈ లేఖని తీసుకువెళ్ళి రుద్రగిరి మహారాణి మహాధాత్రి గారికి ఇవ్వాలి. ఇస్తారయ్యా. జాగ్రత్త, ఎవరికంటనైనా పడితే తల తీస్తారు. తీయనియండి అయ్యా. మా మహారాజుకి, మా దేవుడికి నా తల నైవేద్యం పెట్టా అనుకుంటా. వస్తానయ్యా. ధూమ్దిత్. కిన్నెరా, పిలిచావట ఎందుకే? ఎందుకంటే వింధ్యావతికి నొప్పులొచ్చాయి. నొప్పులు? బిడ్డను ప్రసవించిందా? అవి దొంగ నొప్పులట, అవ్వ చెప్పింది. అవ్వ? అవ్వ ఎవరే? వింధ్యావతి బాధపడుతుంది.
గూడెంలో ఉన్న అవ్వని తీసుకొచ్చాను. అలాగా ఆ అవ్వ వంటింటి వైద్యం చేసింది. వింధ్యావతి నొప్పి పోగొట్టింది. ఓహో, అవ్వకి కృతజ్ఞతలు చెప్పాలి. ధూమ్దేత్, రక్షణ రేఖ ఉండగా ఆ అవ్వ లోపలికి ఎలా ప్రవేశించినదే? ఏమో, నేను ఎగురుకుంటూ లోపలికి వెళ్ళాను. నా వెనకే ఆ అవ్వ లోపలికి వచ్చింది. ఆశ్చర్యంగా ఉన్నదే. రక్షణ రేఖ దాటడం మానవ మాతృలకి అసాధ్యమే. ధూమ్దేత్, ధూమ్దేత్, అర్థమయ్యింది. తులసి మాత దయ వల్ల ఆ అవ్వ లోపలికి ప్రవేశించగలిగింది. ఇప్పుడు సరే, అదృష్టం బాగుండి అవ్వ సహాయం చేసింది. నిజంగా నొప్పులొస్తే ఆడవాళ్ళ సహాయం కావాలి కదా. ధూమ్దేత్, అవును కాదు, అందుకు తగ్గ ఏర్పాట్లు వెంటనే చేస్తాను. ధూమ్దేత్. నేను ఇక్కడికి దగ్గరలో ఉన్న గూడెంలో ఉంటాను. అవసరమైతే చిలుకతో కబురు చేయి తల్లి. ప్రణామాలు మహామంత్రి. ఎంత గాలించినా మహేంద్రుల వారి జాడ తెలియడం లేదు. ప్రణామాలు మహామంత్రి. హేమచంద్రుల వారి కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం కనపడలేదు. ప్రణామాలు మహామంత్రి. వింధ్యావతి మహారాణి గారి ఆచూకీ తెలియడం లేదు. అంతేగా మీరు చెప్పబోయేది? ప్రణామాలు మహామంత్రి. సత్యపాలుడు గారి గురించి గండకీ రాజ్యంలో ఏ ప్రాంతమంతా గాలించాం. కనీసం చిన్న ఆధారం కూడా లభించలేదు. ప్రణామాలు గురుదేవా. ఏమిటిది గురుదేవా? విషప్రయోగాలు, తాంత్రిక ప్రయోగాలు, సత్యపాలుడు, హేమచంద్రుడు, మహారాజు మహేంద్రుల వారు, మహారాణి వింధ్యావతి అదృశ్యం కావడం. ఏమిటిన్నరిష్టాలు? ఎందుకిన్ని కష్టాలు? మణిపుర మహాసామ్రాజ్యం ఏం పాపం చేసుకుంది? స్వర్ణ ఖడ్గం పోగొట్టుకుంది. స్వర్ణ ఖడ్గం దూరం అయితేనే భువనేశ్వరి మాత అండదండలు, దీవెనలు ఉన్నాయి కదా.
ఉండబట్టే ఈ మాత్రంగానైనా ఊపిరి పీల్చుకుంటున్నాం. అది కూడా లేకపోతే ఈ పాటికి మణిపుర మహాసామ్రాజ్యం మొత్తం భస్మీపటలమై ఉండేది. మంత్రివర్య, అద్వితీయ రాజకీయ చతురులు, ఎలాంటి సమస్యనైనా చిరునవ్వుతో ఎదుర్కోగల అపర చాణుక్యులు, మీరు ధైర్యం కోల్పోకూడదు. ధైర్యం కోల్పోలేదు గురుదేవా, మార్గం అన్వేషిస్తున్నాను. ఇంత అర్ధరాత్రి వెళ్ళెందుకొచ్చావు? మహేంద్రుడు తనే మహేంద్రుణ్ణి అని నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. నేనక్కడ లేకపోతే అగ్నివేశుడు అనే వైద్యుడు చెప్పింది నమ్మేసేవాళ్లే. ఇక ఉపేక్షిస్తే లాభం లేదు. ఆ మహేంద్రుణ్ణి అంతం చెయ్యాలి. సౌదామిని, మహేంద్రుణ్ణి అంతం చేస్తే ఆ నేరం నీకు చుట్టుకుంటుంది. ఇప్పుడు నువ్వే మహేంద్రుడికి అంగరక్షకురాలివి. ఎవరి వల్ల మహేంద్రుడికి హాని కలిగినా, చివరికి దోమ కుట్టినా, నల్లి కుట్టినా అది నీ మీదికే వస్తుంది. అదే నిజమే. రాజమాతనే తప్పించేస్తే? వీరబాహు, రాజమాతనే అంతం చేస్తే? వీరబాహు, ఏం మాట్లాడుతున్నావు? మా అమ్మని చంపేస్తానంటున్నావా? రాజమాత నీకు అమ్మ కావచ్చు, కానీ నా దృష్టిలో నా సౌదామిని ఆశయానికి అడ్డుపడుతున్న ప్రతిబంధకం. అడ్డు తొలగిస్తాను. వీరబాహు, నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను సౌదామిని. అలాంటిది ఒక ప్రాణం తీయలేనా? చంపుతాను. రాజమాతను చంపి ఆ నేరం మహేంద్రుడి మీద పడేలా చేస్తాను. రాజమాత శవం కాటికి చేరేలోపు మహేంద్రుడికి శిరచ్ఛేదనం జరుగుతుంది. నిజంగా చేస్తావా? ఈ రాత్రికే పని పూర్తి చేస్తాను సౌదామిని. రేపు ఉదయం ఆకాశంలో వెలుగులతో పాటు నీ ముఖంలో చిరునవ్వు చూస్తాను. నువ్వు వెళ్ళి సుఖంగా నిద్రపో. వెళ్ళి పడుకో. మా అమ్మ రాజమాతని చంపమని నా నోటితో చెప్తే బాగుండదని ఆ మాట నీతో చెప్పించాను వీరబాహు. నువ్వు నా చేతిలో కత్తి లాంటి వాడివి. రక్తం అంటుకుంటే నీకే అంటుకుంటుంది. ప్రణామాలు మహారాణి. ఎవరో వ్యక్తి మణిపురం నుండి వచ్చాడు. అత్యవసరంగా మిమ్మల్ని కలవాలంటున్నాడు. మణిపురం నుండా? అవును మహారాణి. ప్రవేశపెట్టు. అలాగే మహారాణి. ప్రణామాలు మహారాణి. నన్ను మహేంద్రుల వారు పంపించారు. మహేంద్రుల వారా? అవును మహారాణి. నేనక్కడ చెరసాల కాపలాదారుణ్ణి. చెరసాలలో ఉన్నది మహేంద్రుడే అని నువ్వు నమ్ముతున్నావా? నమ్మకపోవడమేమిటమ్మా? వారు మా దేవుడు మహేంద్రుల వారి. అందుకే వారు పంపిన సందేశం తీసుకొచ్చాను. ఈ లేఖ మీకిచ్చిరమ్మన్నారు ప్రభువులు. మహారాణి, మాకు సెలవిప్పించండి. ఇతన్ని జాగ్రత్తగా రుద్రగిరి సరిహద్దుని దాటించండి. ధాత్రి, నా రూపం మారిపోయినా నువ్వు నన్ను గుర్తుపట్టావని నీ చూపులే చెప్పాయి. ఇప్పుడున్న పరిస్థితిలో
నాకు నువ్వు తప్ప ఆత్మీయులు ఎవరూ లేరు. అందుకే నీకీ లేఖ రాస్తున్నాను. అంతఃపురంలో నేను మహేంద్రుడినని ఎవరూ నమ్మడం లేదు. పైగా నన్ను అంతం చేయాలని కుట్రలు జరుగుతున్నాయి. మా అమ్మ రాజమాత నేనే మహేంద్రుడినని విశ్వసించినట్టుంది. అందువల్లే నేనింకా ప్రాణాలతో ఉన్నాను. నేనిక్కడ్నుంచి తప్పించుకుని వెడితే నేనే మహేంద్రుడినని నిరూపించుకునే అవకాశం మరింత క్లిష్టం అవుతుంది. వింధ్యావతిని ఎవరు మాయం చేశారో, ఎందుకు మాయం చేశారో అర్థం కావడం లేదు. వింధ్యావతిని కాపాడుకోవాలి. ఏ క్షణంలోనైనా నీ సహాయం నాకవసరం కావచ్చు. ఎప్పుడు ఎలా అన్నది ఇప్పుడే చెప్పలేను. నీ సహాయాన్ని అర్థిస్తూ నువ్వు సహాయం చేస్తావని నమ్ముతూ నీ వాడు కాలేకపోయినా నీ మహేంద్రుడు. రాత్రి రాజమాత మీద విషప్రయోగం జరిగింది. శత్రువులు అంతఃపురంలోనే ఉన్నారు. మణిపుర మహాసామ్రాజ్య సింహాసనాన్ని ఆక్రమించే ప్రయత్నంలా కనిపిస్తోంది.